మా అమ్మ చెఫ్ అనమాట. స్కూల్లో వంట చేసి చెఫ్ అయింది. ఇల్లు కడదాం అనుకుంటే మా అమ్మ దగ్గర ఇత్తులు లేవంట. నవ్వుతుంది మా అమ్మ. ఏం పికర్ చేస్తున్నావు? హాయ్ అందరికి, వెల్కమ్ టు కుషిత బ్లాగ్స్. ఈరోజు అయితే మా తమ్ముడు అయోధ్య పోతుండు. అందుకే మేము పైన అర్చన చేపిద్దామని గుడికి వచ్చినాము. అర్చన అయితే అయిపోయింది. పబ్లిక్ ఎవరు లేరు, అందుకే దేవుని దగ్గర వీడియో తీస్తున్నా. చూడరి, ఇది ఇబ్రాహీంపట్నం దగ్గర కోసం సాయిబాబా టెంపుల్ ఉంటుంది. మా ఆయన అయితే చాలా సంవత్సరాల నుండి వస్తుండంటే ఇక్కడ. నేను ఫస్ట్ టైం అయితే వచ్చిన, ఎప్పుడు రాలేదు, ఇప్పుడే చూపించిండు. అయితే వాడు అయోధ్య పోతుండు. వానికి సెండ్ ఆఫ్ ఇద్దామని పోతున్నాము. పోతుంటే మళ్ళా అనిపించింది గుడికి వాని పేరు పైన అర్చన చేపిస్తే బాగుండు అనుకొని ఇక్కడ వచ్చినాము. అక్కడికి అయినాక మా అమ్మ వాళ్ళ ఇంటికి అయినాక చూపిస్తా వాడు పోయేటప్పుడు. అమ్మమ్మ వచ్చినాము మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా అమ్మ బయటకు వెళ్ళిద్ది. ఎండ ఫుల్ ఎండ కొడుతుంది. ఎండకి మస్తు దూపు అవుతుంది పిల్లలకి. ఎవరైనా మామన్నా ఏమంటుండు? మొత్తం పెంకల ఇల్లు, పాతకాలం నాటి ఇల్లు ఇది. ఏముండవు, ఒక టీవీ కొత్తది. పులిహోరక మా తమ్ముడు పోతుండని మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది. అది పొద్దున చేసేది ఉండే కానీ ఇంకా మేము రాలేదు. ఇంకొకతే ఏం చేస్తుందని మేము వచ్చిన పెద్ద చేసేది ఏం లేదు. లడ్డన్నా వీడు మా శని వాళ్ళ అన్న. మేము ఆరట్లకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామంటే చాలు ఖచ్చితంగా మా ఇంటికి వస్తాడు. పికర్ చేస్తాం. ఏం పికర్ చేస్తున్నావురా? ఏం పికర్ చేస్తున్నావు? ఏం పికర్ చేస్తున్నావు? నెత్తికి చేతి. మేము వచ్చినామంటే ఖచ్చితంగా వస్తాడు. మేము వచ్చి 10 నిమిషాలు కూడా అవుతలేదు, అప్పుడే వచ్చి మా ఇంట్లో కూర్చుండు. వీడు రౌడీ కాడు. మా అమ్మ అయితే పులిహోర చేస్తుంది, మా తమ్ముడు పోతుండని. మా అమ్మ చెఫ్ అనమాట. స్కూల్లో వంట చేసి చెఫ్ అయింది. మాస్టర్ చెఫ్ అంటే ఈమెనే మా ఇంట్లోనే కదా. మా ఫ్యామిలీ మొత్తానికి దావత్కి ఈమెనే ఉంటుంది. అందుకే మా తమ్మునికి, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి ఈమెనే ఉంటుంది. మా పిల్లలేమో పల్లీలు తిన ప్రిన్సి వద్దు. అది కాలుతుంది. ఇప్పుడు ఒకటి ఇచ్చినా అది నవ్వలేదు, అట్లనే మింగింది. వద్దు, కడుపులోనే వస్తుంది. పులిహోర చేస్తుంది. ఇంకేం చేసినావమ్మా? పులిహోర అసలు టైం లేదు. మా తమ్ముడు రేపు పోతా అని చెప్పిండు మాకు. మేము బయట తింటాం మాకు ఏది వద్దంటే మా అమ్మనే ఇంకా ఆలోచన చేసి ఒక పూటనన్నా తింటారు కదా, ఇంటికించి పోతురు కదా అని చెప్పి చేస్తుంది. మా తమ్ముడు ఏది వద్దంటాడు, ఏది పెడతామన్నా. మా తమ్ముడు బయట తిండికి ఎక్కువ అలవాటు అనమాట, అందుకే బయటనే ఎక్కువ. కొద్దిసేపు మా ఇల్లుని చూపిస్తాం మీకు. ఇదే మా ఇల్లు, మేము పుట్టి పెరిగింది మొత్తం మీ ఇంట్లోనే. ఇదే మా పెంకటిల్లు. ఇల్లు కడదాం అనుకుంటే మా అమ్మ దగ్గర ఇత్తులు లేవంట. నవ్వుతుంది మా అమ్మ. మా తమ్ముడేమో వద్దు నేను ఈ పెంకల ఇంట్లోనే ఉంటా అంటాడు. ఎండాకాలం మాత్రమే ఇది మంచిగా ఉంటుంది ఇల్లు. వానకాలం వస్తాయి చూడండి, ఏడు వాన్నే అంగో నీళ్ళు వస్తాయి. ఇళ్ళకెంచి మొత్తం నీళ్ళు వస్తాయి. మీకు కూడా ఇలాంటి పెంకటిల్లు చూడాలని ఒకవేళ అనిపిస్తే, మా ఈ చిన్న ఇల్లు ఇతల అవతల మొత్తం చూడాలనిపిస్తే ఒకసారి కమెంట్ చేయండి, హోమ్ టూర్ పెట్టమని. నేను ఖచ్చితంగా హోమ్ టూర్ పెడతా. ఇంకా లోపల మంచిగా ఉంటుంది మా ఇల్లు, కాకపోతే పెంకల ఇల్లు అంతే. ఇంకా మాకు మొత్తమే లేదు, మా అమ్మల కానీ పెంకల ఇంట్లో బతుకుతురు కానీ. అంగో మా తమ్ముడు ఈయన మొత్తం ఎప్పుడు చేస్తుండ RSS లో తిరుగుతాడు. మోషన్ వస్తుందంట. ఎప్పుడు RSS లో తిరుగుతాడు. ఎప్పుడు జై శ్రీరామ్ అంటాడు. శాఖకోతాడు ఈయన. ఏ శాఖరం ఇది? శివాజీ శాఖ. అందుకే ఆ ఫోటోకి దేవుని కన్నా పూలు పెడతాడో పెట్టాడు కానీ ఆ ఫోటోకి అయితే ఖచ్చితంగా పూలు పెడతాడు. పులిహోరలో మీకు ట్రిక్ చెప్పాలా? పులిహోర మనం బయటికి అయ్యేటప్పుడు పల్లీలు అవన్నీ పోపులు వేసుకోవద్దు, పక్కకి వేయించాలి.
పోసి మాత్రము ఇలా కలపాలి. అట్లా పెడుతున్నంట మా అమ్మ చెప్పింది. ఇప్పుడు మెత్తగా అవుతుందంట పులిహోరలో ఆ పల్లీలన్నీ మెత్తగా అయిపోయి ఖరాబ్ అయిపోతుందంట. ఎవరన్నా ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలనుకుంటే ఇట్లా చేసుకోరు. మా పిల్లలు వాయిస్ పెట్టనిస్తలేరు, మా పిల్లలు ఒకటి అరుస్తురు. నా దగ్గర అయితే స్పీకర్ లేదు, అందుకే ఇట్లా పెడుతున్నా. వాయిస్ కొంచెం వేరే అంటే వాయిస్ సరిగ్గా వినిపించకుంటే ఏమనుకోకూరి. నా దగ్గర కొత్త స్పీకర్ లేదు, తెచ్చినాక మంచి క్లారిటీగా పెడతా. మా తమ్ముడు ఒక్కడే కాదు, మా తమ్మునితో పాటు వస్తున్న వాళ్ళు కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకురంట. కాకపోతే మా అమ్మ అయితే ఇంకా అందరి గురించి ఆలోచన చేసి అందరికి పులిహోరనన్నా తింటారు కదా అని ఇది చేస్తుంది. మామిడికాయ చట్నీ పెట్టుకుంటాను వరా. ఇంకా అయోధ్య పోయేటప్పుడు కొన్ని వీడియోలు పంపిరా అంటే పోలేని వాళ్ళు చూడలేని వాళ్ళు ఉంటారు కదా, నా వీడియోలు అప్లోడ్ చేస్తే చూసుకుంటారు. నేనంటే లైఫ్ పోలేను నాకు తెలుసు. ఇంకా నువ్వు పోతున్నావు కాబట్టి మంచి మంచి వీడియోలు పంపి, ప్రతి ప్లేస్ నువ్వు ఏ ప్లేస్ పోయినావు ఆ ప్లేస్కి పంపి. ఏమంటున్నా అవి నేను అప్లోడ్ చేస్తా. టేస్ట్ చూసుకోరు, ఇంకా పుల్లగా అయితే కావాలంటే పోస్తా. అట్లుందిరా మంచిగా ఉప్పు ఉండదు ఉండదు. తీసుకుపోయిన గిన్నెలు మంచి తీసుకురారి. నేను పంపించకపోదు నిజంగా చెప్తున్నా. ఈ టూర్కి పెద్ద దిక్కినా మా తమ్ముడు వాళ్ళు పోయే కారు ఇదే. ఒక 5 మందో 6 మందో పోతున్నట్టు. అమ్మని పంపేయడానికే ఇంతమంది మీరు కూర్చురు, గ్యాంగ్ మీద కూర్చురు. తోలించడానికే ఇంకా మా వాడిని అట్లే చూస్తుండ్రు. అరే శివ బాయ్ రా. బాయ్ 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 చాటన్న బాయ్. జై శ్రీరామ్.